హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ టు జై కిసాన్ యూట్యూబ్ ఛానల్. ఈరోజు మీ ముందుకు సరికొత్త వీడియోతో సరికొత్త సమాచారంతో మీ ముందుకు రావడం జరిగిందండి. హాయ్ అండి, నమస్తే. నేను మీ రాజశేఖర్ని. సో ఎవరైతే ఫస్ట్ టైం మన జై కిసాన్ యూట్యూబ్ ఛానల్ చూస్తున్నారో ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అదేవిధంగా ఈ పక్కనే ఉన్న బెల్ ఐకాన్ కూడా యాక్టివేట్లో ఉంచుకోండి. సో ఈ యొక్క బెల్ ఐకాన్ని మీరు యాక్టివేట్లో ఉంచుకోవడం వల్ల మనం చేసే ప్రతి ఒక్క వీడియో కూడా మీకు త్వరగా నోటిఫికేషన్ రూపంలో రావడం అనేది జరుగుతుందండి. సో ఈరోజు టాపిక్ వచ్చేసి వింటర్ సీజన్. సో ఆల్మోస్ట్ ఏంటంటే మనకి వింటర్ సీజన్లో ఎక్కువగా మనకి గార్డెనింగ్ అనేది చాలా ఎక్కువగా గ్రోత్ ఉంటుంది. కానీ ఎక్కువగా అన్ని రకాలైన ప్లాంట్స్, ఫ్రూట్స్, వెజిటేబుల్స్ అన్ని రకాలైనవి కూడా మనకు మంచిగా గ్రోత్ వస్తూ ఉంటాయి. అదేవిధంగా సేమ్ వ్యాజ్లో మనకి హార్వెస్ట్ కూడా బాగా జరుగుతూ ఉంటుంది. సో ఇదే సిచ్యువేషన్లో చాలా మందికి కూడా ఎప్పటి నుంచో దాదాపు మనకి సమ్మర్ ఎండి కాంచి కూడా మనకి దాదాపు చాలా మంది కూడా ఒక ఐటమ్ అనేది రెగ్యులర్గా అడుగుతూ ఉన్నారు. సో దాన్ని మనము పచ్చి పసుపు అని చెప్పేసి చాలా మంది అంటూ ఉంటారు. సో ప్రతి ఒక్క గార్డెన్లో కూడా కామన్గా ప్రతి ఒక్క ఇళ్ళలో కూడా ఏదో మూల ఆ పచ్చి పసుపు అనేది కామన్గా ఉంటూ ఉంటుంది. సో అదేంటంటే రెగ్యులర్గా మనమైనా సరే, వేరే వాళ్ళైనా సరే, సంథింగ్ ఎనీవన్ వేరే వాళ్ళైనా సరే, కస్టమర్స్ అయినా సరే, మన పచ్చి పసుపు ఏం చేస్తూ ఉంటాము, బయటికి వెళ్ళి ఏదో ఒక తోటలోకి వెళ్ళి మనం తెస్తూ ఉంటాం. బట్ ఈ రోజు మనం ఏంటంటే పచ్చి పసుపు అనేది ఆల్మోస్ట్ వచ్చేసి వింటర్ సీజన్లో ఎక్కడా కూడా దొరకదండి. వింటర్ సీజన్లో మీరు అంత కాకపోతే మీరు ఎవరైతే మీకు పచ్చి పసుపు అనేది సేల్ చేస్తూ ఉంటారో ఒకసారి మనం అనుకోండి. వాళ్ళు ఏమంటారంటే మార్చి ఆ మధ్యలో మీరు కాదు అని చెప్పేసి అంటూ ఉంటారు. బట్ మనం ఏంటంటే మనం ఎప్పుడు కూడా మనం ప్రతి ఒక్క సమాచారం మనం త్వరగా అందరికి ఇస్తూ ఉంటాం. అదేవిధంగా మనకి రేర్ ఐటమ్ ఎప్పుడైతే ఐటమ్ అనేది మార్కెట్లో దొరకదో అప్పుడు మనం తెచ్చి మన సబ్స్క్రైబర్కి అందించడమే మన ఉద్దేశం. కాబట్టి సో ఈరోజు మనం ఏంటంటే పచ్చి పసుపు గురించి ఒక చిన్న వీడియో చేస్తూ ఉన్నాము. అదేవిధంగా దాన్ని మనం సేల్ కూడా చేస్తూ ఉన్నాము. అదేవిధంగా పచ్చి పసుపు, ఈ పసుపు అనేది ఎక్కడి నుంచి వచ్చింది. సో మెయిన్లీ ఏంటంటే మనకి పచ్చి పసుపు అనేది కామన్గా అయితే ఫార్మర్స్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ కెమికల్స్ లేకుండా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ వాటర్తో వాళ్ళు పండిస్తూ ఉంటారు. కానీ మన దగ్గర మనం తెచ్చిన ఈ యొక్క పచ్చి పసుపు అనేది మనము ఈరోజు చాలా చాలా కష్టపడి, ఎందుకంటే వింటర్ సీజన్లో పచ్చి పసుపు అనేది ఎక్కడ కూడా దొరకదు. కాబట్టి నెట్లో సెర్చ్ చేసుకోండి. పచ్చి పసుపు అనేది మనకి ఫిబ్రవరి, మార్చి నుంచి మనకి స్టార్ట్ అవుతూ ఉంటుంది. ఇది హార్వెస్ట్లో ఎవరికైనా సరే బయటైనా సరే, ఫార్మింగ్లో కానీ ఎక్కడైనా సరే హార్వెస్ట్ స్టార్ట్ అవుతూ ఉంటుంది. బట్ మనం ఏంటంటే డిసెంబర్లో అనేది మనము పచ్చి పసుపు తేవడం అనేది ఆల్మోస్ట్ చాలా రేర్ అండి. ఎవరు కూడా డిసెంబర్లో పచ్చి పసుపు ఎక్కువ తేవాలి, ఎందుకంటే మనకు ఐడియా ఉండదు. సో డిసెంబర్లో కూడా పచ్చి పసుపు అనేది అంటే అది చేసుకునే ఫార్మింగ్ అనేది సో ఆ విధంగా ఉంటుంది. బట్ మన దగ్గర వచ్చేసి ఇప్పుడు నెంబర్ 1 క్వాలిటీ ఈ పచ్చి పసుపు మన దగ్గర ప్రజెంట్ చూడండి ఎంత ఇదిగా ఉందో. సో మనకి రెగ్యులర్గా మన ఇంట్లో కానీ లేకుంటే మన చుట్టుపక్కల ఏరియాలో కానీ రెగ్యులర్గా మనకి ఫార్మింగ్లో వెళ్ళినప్పుడు రెగ్యులర్గా దొరికే పచ్చి పసుపు ఏ విధంగా ఉంటుందని సన్నగా ఉంటుంది. అది సో సన్నగా ఉండి స్మెల్ అనేది కొంచెం ఒక తీరుగా వస్తూ ఉంటుంది. అదేవిధంగా మరీ ఇంత హెవీగా మీకు కలర్ ఇంప్రూవ్మెంట్ రాదండి పచ్చి పసుపు అనేది. ఇంత హెవీగా మీకు కలర్ ఇంప్రూవ్మెంట్ రాదు. మీకు బయట కూడా సేమ్ మీకు ఇదే వయసులో మీకు ఇలాగా పిలకలతో మీకు రాదు. సో మన దగ్గర ఏంటంటే ప్రజెంట్ వచ్చేసి ఈ విధంగా మీకు ఈ విధంగా పచ్చి పసుపు రాదండి. సో మన దగ్గర ఏంటంటే ప్రజెంట్ ఈరోజు మనము పచ్చి పసుపు అనేది మనము లంబసింగి అని చెప్పేసి అంటూ ఉంటారు. మీకు ఆల్మోస్ట్ మీకు ఐడియానే ఉంటుంది. ఇది అల్లూరు సీతారామరాజు డిస్టిక్. సో అటు పక్కంతా కూడా ఏజెన్సీ ప్రాంతాలు ఎక్కువగా ఉంటూ ఉంటాయి. గిరిజనులు ఎక్కువగా నివసిస్తూ ఉంటారు. సో అటు సైడ్ మనం ఏంటంటే లంబసింగి నుంచి మనము ఈ యొక్క పసుపు నుంచి వచ్చిన ఈ యొక్క దుంపల్ని మనం ఈరోజు తేటం జరిగిందండి. సో బయట మార్కెట్లోకి అంటే మన దగ్గర ఉన్నదానికి కూడా చాలా వరకు కూడా మీకు డిఫరెంట్ అనేది కనిపిస్తూ ఉంటుంది. చూడండి ఏ విధంగా ఉంటుందో. గనుపు వచ్చేసి చాలా బిగ్ సైజ్ ఉంటుంది. చూడండి ఎంత సైజ్ ఉంటుందో, చాలా బిగ్ సైజ్ ఉంటుంది. ఇదంతా కూడా మీకు ప్యూర్ నేచురల్ ఆర్గానిక్, నో కెమికల్స్. సో మీకు ఆ విధంగా ఉంటుందండి. ఇదంతా కూడా మీకు లంబసింగ నుంచి వచ్చిన నాటు పచ్చి పసుపు కొమ్ములు. సో చాలా మంది మోస్ట్లీ చాలా మంది నాకు డైలీ ఏదో ఒక రూపంలో మనకు ఆర్డర్ పెట్టినప్పుడు కామెంట్ చేస్తూ ఉంటారు, సార్ పచ్చి పసుపు మీ దగ్గర ఉందని చెప్పేసి క్వశ్చన్ మార్క్ ఇస్తూ ఉంటారు. సో చాలా మంది దగ్గరికి అడుగుతున్నారని చెప్పేసి మనం కూడా చాలా వరకు మనం ట్రై చేస్తాం, కానీ ఎక్కడ కూడా మనకు లభించలేదు. బట్ ఏంటంటే మనకు తెలిసిన వేరే వ్యక్తులే లంబసింగిలో ఉన్నారు కాబట్టి వాళ్ళు కాల్ చేస్తే సార్ మా అడవి ప్రాంతాల్లో అడవిలో దొరుకుతుందండి అని చెప్పేసి అన్న తర్వాత వాళ్ళకి మన అమౌంట్ ఇచ్చేసి జాగ్రత్తగా అంతా కూడా మనము తెప్పించడం జరిగిందండి. ప్రజెంట్ వచ్చేసి మన దగ్గర ఈరోజు లంబసింగ నుంచి వచ్చిన నాటు పచ్చి పసుపు మన దగ్గర సేల్లో ఉందండి. సో ఎవరికైతే ఈ యొక్క నాటు పచ్చి పసుపు కావాలనుకుంటారో వారు చక్కగా వాట్సాప్లో ఆర్డర్ పెట్టేసుకోండి. మనము
చక్కగా మనము ప్యాక్ చేసి పంపిస్తామండి. సో ఈ యొక్క పసుపుని మీరు ఇంటికి వచ్చిన తర్వాత ఏ విధంగా నాటుకోవాలి అనే సందేహం కూడా మీకు ఆల్మోస్ట్ కలిగితే ఉంటుంది. సో మనకు అన్ని రకాలైన ఫ్రూట్స్, వెజిటేబుల్స్ అన్నిటికంటే కూడా మనం సింపుల్గా నాటుకునే పద్ధతిలో మనము ఈ యొక్క పచ్చి పసుపుని నాటుకోవచ్చు అండి. చాలా సింపుల్గా నాటుకోవచ్చు. ఈ విధంగా నాటుకోవడం వల్ల ఏంటంటే మీకు బుట్టల కొద్ది మీకు పచ్చి పసుపు అనేది మీకు హార్వెస్ట్ అవుతూ ఉంటుంది. అదేంటంటే చిన్న లాజిక్ అనేది ఏమీ ఉండదండి. సో ఎప్పుడైనా గుర్తుంచుకొని మీరు ఒకవేళ మీరు టబ్లో పెంచుకుంటున్నాము అనుకున్నప్పుడు మీరు ఎప్పుడైనా సరే ఫస్ట్ వచ్చేసి సాయిల్ అనేది మంచిగా గుల్లగుల్లగా ఉందా లేదా అని మీరు చెక్ చేసుకోండి. సో మీరు సాయిల్ ఒక టబ్ తీసుకున్న తర్వాత సాయిల్ ఫస్ట్ అంతా కూడా కిందంతా కూడా సాయిల్ అంతా పరుచుకున్న తర్వాత, అంటే సాయిల్ తీసుకునే క్వాంటిటీ ఏదైనా తీసుకుంటే సాయిల్, వర్మి కంపోస్ట్ కానీ కోకోఫిట్ కానీ ఏదైనా సరే, వర్మి కంపోస్ట్ కానీ కోకోఫిట్ కానీ ఏది టబ్లో పెంచుకునే వాళ్ళు ఆ రోజు ఏదైనా ఒక మిశ్రమాన్ని కలిపేసుకోండి. సార్ మాకు అది కూడా లేదంటే ఓన్లీ సాయిల్ అయినా పర్వాలేదండి, ఇబ్బంది ఏమి ఉండదు. ఎందుకంటే దుంప కాబట్టి చక్కగా మీకు అయిపోతూ ఉంటుంది. సో ఆ విధంగా ఉన్నప్పుడు చక్కగా మీకు టబ్లో సాయిల్ కానీ కోకోఫిట్ కానీ వర్మి కంపోస్ట్ రెండింటిలో ఏదైనా సరే ఒక మిశ్రమం మొత్తం కలిపేసుకొని దాంట్లోనే ఒక 4 నుంచి 5 స్పూన్లు మీ దగ్గర బోన్విల్ కానీ, ఇప్సమ్ సాల్ట్ కానీ, నీమ్ ఆయిల్ కానీ, లేకుంటే నీమ్ పౌడర్ కానీ ఏదన్నా ఒక మిశ్రమాన్ని అంటే వాటికి ప్రోటీన్స్ అందించాలి. సో లోపల ఉండే సాయిల్ అంతా కూడా ప్రోటీన్స్తో, రూట్స్ ఎప్పుడైతే మనకి ఇంక్రీజ్ అవుతూ ఉంటాయో ఆ రూట్స్కి మనము నెక్స్ట్ తర్వాత భూమిలోంచి వచ్చిన ప్రోటీన్స్ అనేవి ఆ యొక్క వేర్లకి అందించే శక్తిగా ఉంటే అదేమైనా మిశ్రమం ఉంటే దాన్ని కలిపేసుకోండి. మొత్తాన్ని కలిపేసుకొని చక్కగా మీరు పాట పెట్టుకున్న తర్వాత 75% పాట్లో సాయిల్ అంతా నింపిన తర్వాత దానిపైన ఇది పెట్టండి. సో ఎప్పుడైతే మీకు 75% పెడతారో అది ఈ విధంగా ఈ గనుపులు ఉన్నాయి కదా, ఈ గనుపులు అనేది మీ ఎట్లా పెట్టినా ఏం కాదు. మీరు సార్ ఎట్లా పెట్టాలా అట్లా పెట్టాలని చెప్పేసి ఎలా పెట్టినా సరే, ఎలా పెట్టినా ఏం కాదు, ఎలా పెట్టినా సరే ఇలా పెట్టేసేసి 75% తర్వాత దానిపైన మళ్ళీ కూడా మీరు సాయిల్ అప్లై చేసేసుకోండి. 75% ఇంకా ఆల్మోస్ట్ మీకు 25% ఉంటుంది కదా, అంతా సాయిల్ అప్లై చేసిన తర్వాత మీకు ఈ రోజు వాటర్ పోస్తే ఒక 2 days వరకు, ఎందుకంటే ప్రజెంట్ క్లైమేట్ బాగా కూల్గా ఉంటుంది కాబట్టి మీరు ఈ రోజు వాటర్ పోస్తే రేపు ఆగి రేపు పెట్టితే డే బై డే ఈ రోజు వాటర్ పోస్తే రేపు పోయదు. సో మీకు ఏదైనా కంటిన్యూగా మీరు చేస్తూ ఉంటే మీకు ఒక 1 month తర్వాత వీటి నుంచి చక్కగా మనకి ఈ విధంగా మీకు పిలకలు వచ్చే అవకాశం అనేది ఉంటుందండి. సో ఎప్పుడైతే మీకు ఈ పిలకలు వస్తుందో వచ్చిన తర్వాత మీకు 8 నెలల తర్వాత మీకు చక్కగా హార్వెస్ట్ అయిపోతూ ఉంటుంది. సార్ మరి పిలకలు వచ్చిన తర్వాత ఏమైనా చేయాలంటే ఏమీ చేసే పని లేదండి. చక్కగా మీరు వాటర్ పోస్తూ ఉండండి. ఎప్పుడైనా అప్పుడప్పుడు ఏమన్నా ఎప్సమ్ సాల్ట్ కానీ, లేకుంటే బోన్విల్ కానీ, లేకుంటే మస్టర్డ్ కేక్ కానీ ఏదన్నా మన ఇంట్లో ఉండే మిశ్రమాన్ని ఏదో ఒకటి మన ఇంట్లో రెగ్యులర్గా మనకు మొక్కలకి ఏదైతే ఇస్తామో అది కూడా ఇచ్చుకోవచ్చు. మీరు ఏమి ఇవ్వండి, మేము వాటర్ పోస్తా అంటే వాటర్ పోసిన ఇబ్బంది ఏమి ఉండదండి. చక్కటి నాటు పసుపు నేను చెప్తున్నాను కదా, మీకు ట్రస్ట్గా మీరు అంత కాబట్టి కనుక్కోండి. ప్రజెంట్ అయితే వింటర్ సీజన్లో పచ్చి పసుపు ఎక్కడా దొరకదు. సో ఎవరికైతే మీ గార్డెన్లో పచ్చి పసుపు మాకు కూడా కావాలి, మేము కూడా పెంచుకుంటాం అనుకున్న వాళ్ళకి ఈరోజు మనము ఈ విధంగా సేమ్ మనం ఇదే విధంగా మనము ప్యాక్ చేసి మనము పంపిస్తున్నామండి. మనము ఆల్ ఇండియా భారతదేశంలో ఎక్కడికైనా సరే మనము పంపిస్తామండి. సో ఎవరికైతే ఈ యొక్క నాటు లంబసింగి పచ్చి పసుపు కావాలనుకుంటున్నారో చక్కగా వాట్సాప్లో ఆర్డర్ పెట్టేసుకోండి. సో ఈరోజు ఈ యొక్క నాటి పచ్చి పసుపు ధర వచ్చేసి ఈ ప్యాకింగ్ సేమ్ మీకు ఇదే ప్యాకింగ్ వస్తుంది. ఈ ప్యాకింగ్ వచ్చేసి కేవలం మీకు మేము ఈరోజు 100 రూపాయలకి ఇస్తున్నామండి. సో ఆల్మోస్ట్ అసలు వింటర్ సీజన్లోనే దొరకడం కష్టము, అది కాక వింటర్ సీజన్ రేట్ ఎక్కువనే ఉంటుంది. బట్ మనం ఏంటంటే వింటర్ సీజన్లో అయినా సరే కస్టమర్స్ ప్రతి ఒక్కరికి ఇవ్వాలి, మన సబ్స్క్రైబర్ ఇవ్వాలి, వాళ్ళు కూడా గార్డెనింగ్ స్టార్ట్ చేసుకోవాలి, వాళ్ళు కూడా పచ్చి పసుపు స్టార్ట్ చేసుకోవాలి ఉద్దేశంతో మనము ఈ యొక్క కాన్సెప్ట్ పెట్టామండి. సో ఇక్కడ కనిపిస్తున్న ఈ ప్యాకెట్ ఉంది కదండి, ఈ ప్యాకెట్ వచ్చేసి కేవలం మనం 100 రూపాయలకి మనము ఈరోజు సేల్ చేస్తున్నామండి. డెలివరీ ఛార్జెస్ విడిగా ఉంటాయి. సో ఎవరికైతే ఇంట్రెస్ట్ ఉందో, ఎవరికైతే మా గార్డెన్లో పచ్చి పసుపు నాటుకోవడం ఇంట్రెస్ట్ ఉందో చక్కగా వాట్సాప్లో ఆర్డర్ పెట్టేసుకోండి. దీన్ని చాలా సింపుల్గా నాటుకోవచ్చు. ఈ పచ్చి పసుపు అంతా కూడా మీకు ఎక్కువ తీసుకుంటే ఒకవేళ మీరు కేజీ కానీ హాఫ్ కేజీ కానీ ఈ విధంగా తీసుకున్న తర్వాత మీకు ఎప్పుడైతే హార్వెస్ట్ అయిపోతూ ఉంటుందో, సో హార్వెస్ట్ అయిపోయిన తర్వాత దాన్ని అంతా కూడా మీరు తీసేసుకొని మళ్ళీ మీరు ఇంకా పెట్టుకోవడం కానీ, లేకుంటే దాన్ని ఉడికించేసిన తర్వాత అంతా కూడా బాయిల్ చేసిన తర్వాత వాటి క్రష్గా ముక్కలు చేసుకొని ఎండలో పెట్టుకొని అంతా కూడా గట్టిపడిన తర్వాత మీరు పొడిగా చేసుకొని కూడా మన గార్డెన్లో లేకుంటే మన ఇంట్లో కూడా మీరు కర్రీస్లో వాడుకోవచ్చు అండి. సో దీనివల్ల 0.0 కూడా కెమికల్స్ ఉండదు. దీనివల్ల ఆరోగ్యానికి హెల్త్గా ఉంటుంది. అదేవిధంగా ఈ యొక్క పచ్చి పసుపు అనేది మన ఇంట్లో పెంచుకోవడం వల్ల కూడా యాంటీబయాటిక్స్, సో బ్యాక్టీరియా, ఫంగస్ ఇలాంటివి కూడా మన ఇంట్లోకి దరిచేరవని చెప్పేసి మనకి ఎప్పటి నుంచో ఉంటూనే ఉంటుంది. సో కాబట్టి ఎవరికైతే ఈ యొక్క లంబసింగి ఏజెన్సీ ప్రాంతాల నుంచి వచ్చిన ఎవరికైతే ప్యూర్ నేచురల్ నాటు పచ్చి పసుపు కొమ్ములు కావాలనుకుంటున్నారో వారు చక్కగా వాట్సాప్లో ఆర్డర్ పెట్టేసుకొని మనం చక్కగా డెలివరీ చేస్తామండి.